హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏంటి, అసలు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది. ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశులన్నీ కూడా పవిత్రమైనవే. కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చాంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి విభిన్నంగా సౌరమానం ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశిని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పేర్కొంటారు. అందుకని దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది స్వామివారి సన్నిధిలో. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అని చెప్తారు. మనిషి తలపై సహస్రాకార శక్తి ఉత్తేజితమవ్వడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులకు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్ర స్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి వస్తాయని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి పూజా విధానం. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలంటు స్నానం చేసి ఈశాన్యంలో పీటను ఏర్పాటు చేసుకొని దానిపైన అష్టదళ పద్మాన్ని వేసుకొని తెలుపు కానీ పసుపు రంగు క్లాత్ని కానీ పరుచుకొని స్వామివారి ఫోటో ఉంచుకొని ఆ ఫోటో ఎదురుగా స్వామివారి పాదాలని వేసుకోవాలి. తర్వాత లక్ష్మీ అమ్మవారిని ఫోటో కూడా ఉంచుకోవాలి. స్వామికి ఒక్కరికే ఎప్పుడు పూజ చేయకూడదండి, అమ్మవారు కూడా ఉండాలి. విష్ణు స్వరూపమైన ఏ ఫోటో అయినా ఉంచుకోవచ్చు. విగ్రహం ఉంటే స్వామి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పాలతో పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీటితో అభిషేకించుకొని గంధం కుంకుమతో అలంకరణ చేసుకొని స్వామివారి హారతిని ఇవ్వాలి. ఈ రోజున స్వామివారికి పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా విశేషమండి. బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవు పాలతోటి పిండి ముద్దని చేసుకొని దానితో 11 ప్రమిదలు కానీ, ఏకాదశి కనుక 11 లేదంటే 7 లేకపోతే 5 ప్రమిదలైనా చేసుకోవచ్చు. చేసుకొని ఆ దీపాలకి కూడా నామాన్ని అలంకరణ చేసుకొని 2 వత్తులు ఒక దీపంలో వేసుకొని కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతికి షోడశోపచార పూజ చేసుకొని తరువాత స్వామివారికి, విష్ణుమూర్తికి షోడశోపచార పూజ చేసుకోవాలి.
ఈరోజు ప్రసాదంగా స్వామివారికి ఇష్టమైన చలిమిడి, వడపప్పు, పానకం నివేదన చేసుకోవచ్చు. మీకు శక్తి ఉంటే పరమాన్నం ఇవి అయినా చేసుకొని స్వామివారికి నివేదన చేయవచ్చు. అలాగే శ్రీకృష్ణుని ఫోటోని, భగవద్గీతని కూడా ఏకాదశి రోజు పూజించడం చాలా మంచిదండి. అలాగే స్వామివారికి ఇష్టమైన పసుపు రంగు పువ్వులు, ఇంకా బిల్వ దళాలు, తులసి దళాలతో అర్చన చేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో స్వామివారికి ముఖ్యంగా బిల్వదళాలతో పూజ చేస్తారు కనుక మీకు దొరికితే బిల్వదళాలతో స్వామివారికి మాలలాగా తయారు చేసి వేయండి. లేదంటే అష్టోత్తరాలైనా చదువుకోండి. మీకు దొరికినన్ని బిల్వదళాలతోనే పూజ చేసుకోండి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం మాత్రం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి అని చెప్తారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వసించుకున్న మధుకైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలగడంతో తమలాగే వైకుంఠ ద్వారాన్ని పోలిన ద్వారం నుంచి శ్రీహరిని దర్శించుకునే వారికి మోక్షం కలగాలని కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి ఇహలోకంలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకు పరిపక్వత కలిగించమని ఆ భగవంతుణ్ణి వేడుకోవడమే ఉత్తర ద్వార దర్శనంలోని అంతరార్థం. ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరని పక్షంలో ఉన్న చోటనే శ్రీహరిని ధ్యానించుకుంటూ తనలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండగలిగిన వారు ఉండవచ్చు. లేదు అంటే పాలు, పండ్లు తీసుకొని ఉండవచ్చు. ధాన్యంతో చేసిన ఆహారం, గోధుమలు, బియ్యము ఇలాంటివి మాత్రం తినరాదు. ఆ రోజు ప్రతి ఏకాదశి రోజున రాక్షసుడు ఆహారంలో ఉంటాడు కాబట్టి అన్నాన్ని నిషేధించాలి అని చెప్తారు. ఏడాదిలో అన్ని ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండకపోయినా ముక్కోటి ఏకాదశి రోజున ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది అని చెప్తారు. జీవుడి దేహంలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయట. ఈ ఏకాదశ ఇంద్రియాలను నారాయణుడికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం. ఇందుకోసం దశమి రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరించాలి. మర్నాడు ఉదయం ఎవరికైనా అన్నదానం చేసిన తరువాత ఆహారం స్వీకరించాలి. అది కూడా ద్వాదశి గడియలు పోకముందే ఆహారాన్ని భుజించాలి. రాత్రి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. జాగరణ చేసి దశమి రోజు రాత్రి వరకు కూడా నిద్రపోకూడదు. చేయగలిగిన వారు ఈ విధంగా చేసుకుంటే అత్యంత పుణ్యం దక్కుతుంది. చేయలేని వారు పాలు, పండ్లు స్వీకరించి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అన్ని ఏకాదశులు చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి చేసినా కూడా సంవత్సరం మొత్తం అన్ని ఏకాదశులు చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుంది. చివరిగా స్వామివారికి 7 వత్తులతో దీపహారతిని ఇచ్చి పూజ ముగించుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.